బాహుబలి బడ్జెట్ కాదు కట్టప్ప బడ్జెట్ వరదు కళ్యాణి ఎన్నికల్లో హామీలు ఫుల్ బడ్జెట్ లో నిధులు ప్రీ బస్ మహిళా శక్తి నిరుద్యోగ భృతి పండుగ కానుకలు లాంటి పథకాలకు ₹1 కేటాయించలేదన్నారు. నమ్మి ఓటు వేసిన ప్రజలకు కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచిన బడ్జెట్ ఒక్క పథకం అమలు చేయకుండానే 1.30 వేల కోట్ల అప్పులు ఏం చేశారని నిలదీశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మంది మహిళలు నమ్మి ఓట్లు వేశారు అధ్యక్ష. వాళ్ళనైతే మోసం చేయడం అనేది నిజం అధ్యక్ష. బడ్జెట్ ద్వారా తెలిసింది. 1,80,00,000 మంది ఆడబిడ్డ నిధి లేక దగాపడ్డారు అధ్యక్ష. తల్లికి వందనం లబ్ధిదారులకి వంచన చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఉచిత బస్సును ఆశ చూపి ఉసూరు మనిపించారు అధ్యక్ష. అలాగే 50 ఏళ్లు పైబడ్డ మహిళల నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే యువతకు నమ్మక ద్రోహం చేశారు అధ్యక్ష. నిరుద్యోగ భృతిని భ్రాంతిగా మార్చారు అధ్యక్ష. అలాగే దీపం పథకాన్ని కోదలతో కొండెక్కించారు అధ్యక్ష. ఉద్యోగులకి అయితే కొన్ని పత్రికల్లో వార్తలు చూశాను అధ్యక్ష. కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని, కొన్నింట్లో ఏమో పండంటి ప్రగతికి 10 సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది. నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష. అనుకుని తీరా లోపల చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష, కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ప అయితే వెన్నుపోటు పొడిచాడో, నమ్మి ఓట్లేసిన ప్రజలకు మాత్రం ఈ ప్రభుత్వం బడ్జెట్ లో వెన్నుపోటు అయితే పొడిచింది అధ్యక్ష. అలాగే పండంటి ప్రగతికి 10 సూత్రాల బడ్జెట్ మేడి పండు లాంటి బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే మేడి పండు చూడ మేలమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా పైకి భారీ సంఖ్యతో బడ్జెట్ ఉంది అధ్యక్ష. కేటాయింపులు చూస్తే మాత్రం అంత అన్యాయం అయితే కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారు కౌటిల్యుడి కొటేషన్ తో బడ్జెట్ ప్రారంభించారు అధ్యక్ష. కానీ కౌటిల్యుడి కొటేషన్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం కేశవ్ గారి ఎలొకేషన్స్ లో లేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రారంభంలో ఆ పుస్తకంలో చూశాను అధ్యక్ష. కొటేషన్ చెప్పారు ఏంటి, కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా సామాన్యుల సంతోషమే రాజు సంతోషము, వారి సంక్షేమమే ఆయన సంక్షేమము అని చెప్పారు అధ్యక్ష. ఆ కొటేషన్ చూసి బడ్జెట్ అంతా సంక్షేమం 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 పేరే వినిపిస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్మారు అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు అధ్యక్ష, సంక్షేమ పథకాలు బటన్ నొక్కి అమలు చేయడం అదేమైనా పెద్ద పనా, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఆ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అవ్వచ్చు లేదా ఈ కొటేషన్ చూసి ప్రజలందరూ కూడా సంక్షేమానికి వరదలా నిధులు పారిస్తారు అనేసి బలంగా నమ్మారు అధ్యక్ష. చూసేసరికి ఆ కొటేషన్స్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం ఈ బడ్జెట్ ఎలికేషన్స్ లో మాత్రం కనిపించలేదు అధ్యక్ష. అసలు ఈ కొటేషన్ చూసి మహిళలందరూ కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు అధ్యక్ష. కానీ ఎలికేషన్స్ చూశాక అన్యాయం గురయ్యమని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. ఎన్నికల్లో ఏమో హామీలు ఫుల్గా ఇచ్చారు అధ్యక్ష, బడ్జెట్ లో మాత్రం నిధులు నీళ్ళు అయిపోయాయి అధ్యక్ష. ఎందుకంటే మహాశక్తి నీళ్ళు, నిరుద్యోగ భృతి నీళ్ళు, ఉచిత బస్సు నీళ్ళు, 50 ఏళ్ళకి శాంక్షన్ నీళ్ళు, పెళ్లి కానుక నీళ్ళు, పండగ కానుకలు నీళ్ళు, ఇలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్ లో. అలాగే ఇంటింటికి వెళ్లి ఏం చెప్పారు అధ్యక్ష, ఇది ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్ లో మీకు మొత్తం సూపర్ 6 పథకాలన్నీ మీ ఇంటికి వచ్చి పడిపోతాయి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కొందరైతే ఎక్కడికి వెళ్ళినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 48,000 అని ఓదర కొట్టిస్తారు అధ్యక్ష. యాడ్స్ లో అయితే అధ్యక్ష వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాబు గారు వచ్చారు అధ్యక్ష, 9 నెలలు అయింది అధ్యక్ష. ఏమి ఇచ్చారు అధ్యక్ష? తల్లికి వందనం ఎక్కడిచ్చారు అధ్యక్ష? అన్నదాత సుఖీబాబు ఎక్కడిచ్చారు అధ్యక్ష? నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఆడబిడ్డలు ఇది ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిచ్చారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉద్యోగులకు IRDA PRC ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడు మీ బాండ్లు గాని మేనిఫెస్టో గాని పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష. మరీ ముఖ్యమైనది సార్ అమ్మా, ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు రిప్లైలు ఇవ్వండి, ఏదైనా ఉంటే మీరు రిప్లైలు ఇవ్వండి, మీరు క్లోజ్ చేయండి అధ్యక్ష. మరో విషయం ఏంటంటే, మరో ముఖ్యమైనది అధ్యక్ష మద్యం అధ్యక్ష. వీళ్ళు క్లియర్ గా రాశారు అధ్యక్ష, మద్యం ద్వారా 2025-26లో ఆదాయము 27,097 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతాము అని చెప్పారు. అంటే గత సంవత్సరం 21,900 కోట్లు లెక్కర అమ్మకాల ద్వారా ఆదాయం అధ్యక్ష. అంటే 24-25 ఇప్పుడు అంటే 5,797 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అసలు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాన్ని మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి కానీ ఏంటి అధ్యక్ష ఎంత దారుణం. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష
బెల్ షాప్స్ కి అయితే వేలం, సంతల్లో కూడా వేలం వేస్తున్నారు అధ్యక్ష. అది అందరూ మనం పేపర్లో టీవీలో కూడా చూసాం అధ్యక్ష. ప్రైవేట్ మద్యం షాప్స్ అలాగే పెర్మిట్ రూమ్స్ ద్వారా మద్యం అమ్మటం ఇవన్నిటి వలన 20% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి, 40% బీర్ల అమ్మకాలు పెరిగాయి అధ్యక్ష. మరి అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు కొత్తగా బడ్జెట్ లో 25% అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామని చెప్తున్నారు. ఎంతకంటే దారుణం ఏమైనా ఉంటుంది అధ్యక్ష? ఇలా అయితే అసలు ఇప్పటికే ఎంత డిస్కస్ చేసుకున్నాము, మద్యమే కాకుండా దొరుకుతున్నాయి వీటి సత్యాలు రిప్లైలో చెప్పండి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయం 27,000 కోట్లు 17,000 కోట్లకో 15,000 కోట్లకో తగ్గించమనండి అధ్యక్ష. అలాగే పథకాల కోసం తీసుకుంటే సూపర్ 6 హామీలను ఇచ్చారు అధ్యక్ష ఎన్నికల టైంలో. వాటికి కావాల్సింది 79,867 కోట్ల అధ్యక్ష. అయితే నా దగ్గర నోట్ చేసుకున్నాను, కూర్చోండి. సూపర్ 6 పథకాలకు కావాల్సింది 79,867 కోట్ల అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టింది మాత్రం కేవలం 17,179 కోట్ల అధ్యక్ష. ఈ రోజు ఇంత ఘోరంగా హామీలన్నీ కూడా లేకుండా చేయడం నిజంగా చాలా దారుణం అధ్యక్ష. ఈ రోజు ఆడబిడ్డ నిధికి కావాల్సిన 32,400 కోట్లు పెట్టలేదు అధ్యక్ష. యోగాలకు కావాల్సిన 7,200 కోట్లు పెట్టలేదు. ఉచిత బస్సు కావాల్సిన 3,500 కోట్లు పెట్టలేదు. 50 ఏళ్ళకే ఫెన్షన్ పెట్టలేదు. ఇలా తీసుకుంటే తల్లికి వందనం అయితే 13,112 కోట్లు కావాలి అధ్యక్ష. అధ్యక్ష నా 10 నిమిషాలు అవ్వలేదు అధ్యక్ష. లేదు ఇది మాత్రం 8,000 అన్యాయం అధ్యక్ష. ఒక ఆడపిల్ల గొప్పని ట్రై చేయడం చాలా అన్యాయం అధ్యక్ష. మనము చూసుకోవాలి అధ్యక్ష. నిజంగా చాలా దారుణమైన పదజాలం వాడారు అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా వాడలేదు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పటికీ వీళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, మర్చిపోతున్నారు అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. ఏమన్నారు అధ్యక్ష? ఆర్థిక అరాచకముని విధ్వంసము అంటున్నారు అధ్యక్ష. అసలు ఆర్థిక అరాచకం అసలు ఎవరిది అధ్యక్ష? 2 మాటలు అధ్యక్ష. ఒక్క హామీ అమలు చేయకుండా 9 నెలల్లో 135,000 కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా? కోవిడ్ లాంటి సమయంలో కూడా ఇంతకంటే తక్కువ అప్పులు చేసి అన్ని హామీలు అమలు చేసిన గత ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో 7 నెలలుగా 7 నెలలు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా, గత ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఇలా ఎన్నో పథకాలు కోట్లు పొడిచారు అధ్యక్ష.